నమస్కారం మూర్తి గారు. నమస్కారం. మీకు ప్యానెల్లో ఉన్న జీవీ రెడ్డి గారికి, మధుసూదన్ రావు గారు, ఐపీఎస్ మధుసూదన్ రావు గారికి నా నమస్కారాలు. సరే, ఇప్పుడు ఈ పర్టికులర్ విషయం మీద రామ్ గోపాల్ వర్మ గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని సినిమా తీయటం అనేది పెద్ద తప్పు సార్. ఇప్పుడు అంతకుముందు గతంలో మాకు సెంట్రల్ గవర్నమెంట్ సినిమాల మీద లోన్స్ ఇస్తా ఉండేది. లోన్స్ ఐడిబిఐ బ్యాంక్ ని అపాయింట్ చేసి ఐడిబిఐ నుంచి కొంతమంది నిర్మాతలకి డబ్బులు ఇస్తే నిర్మాతలు సరిగ్గా తిప్పి కట్టలేదని ఆ స్కీమే ఎత్తేసారు. ఇప్పుడు ఇది కొత్త రకం స్కీము, స్టేట్ లెవెల్లో మొదలుపెట్టి ఇది కొత్త ఫ్రాడ్. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అనే అతనికి మీరు గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇచ్చి సినిమా తీయించి అపోజిషన్ పార్టీ వాళ్ళని తిట్టడానికి వాడుకుని అపోజిషన్ మీద ఇష్టం వచ్చినట్టు దుమ్మెత్తి పోయటానికి రామ్ గోపాల్ వర్మ అనే అతను పెట్టుకుని అతనికి గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇచ్చారంటే యూ ట్రీట్ ఇట్ యాజ్ లోన్ నౌ అండ్ రికవర్ ఫ్రమ్ రామ్ గోపాల్ వర్మ నౌ. ఇప్పుడు నా డిమాండ్ ఏంటంటే సార్, అది గవర్నమెంట్ ఫండ్. ఇప్పుడు అక్కడ జీవీ రెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, గవర్నమెంట్ ఫండ్ జీవీ రెడ్డికి వెళ్ళింది. ఈ ట్రీట్ ఇట్ యాజ్ లోన్ అండ్ రికవర్ ఫ్రమ్ రామ్ గోపాల్ వర్మ. అది అట్లా జరిగితే కానీ అప్పుడు బుద్ధి రాదు సార్ నేను అనుకోవటం. ఎందుకంటే ఇది చాలా పొరపాటు. ఎదుటి వ్యక్తిని తిట్టడం కోసం గవర్నమెంట్ డబ్బులు, మూర్తి గారు మిమ్మల్ని తిట్టడానికి మీ డబ్బులే తీసుకుని, మీరు కట్టిన ట్యాక్స్ డబ్బులే తీసుకుని మిమ్మల్ని తిట్టించే లెవెల్లో నేను సినిమా తీస్తే నిర్మాతగా నా వాల్యూ ఏంటి అనేది కూడా ఒక కామన్ సెన్స్ లేకుండా చేశారు. కాబట్టి నా ఉద్దేశం అయితే అది ట్రీట్ ఇట్ యాజ్ గవర్నమెంట్ లోన్, రికవర్ ఫ్రమ్ దట్ పర్టికులర్ పర్సన్. ఎవరికైతే డిజిటల్ కార్పొరేషన్ నుంచి ఫండ్స్ రిలీజ్ అయినాయో వాళ్ళందరిది లోన్ లాగా ట్రీట్ చేసి రికవరీ